what is the main motive of having alcohol addiction? ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళు చెప్పిన మాటల్లో వాళ్ళు రాత్రి చెప్పిన దానికి పొద్దున్న చెప్పిన దానికి తేడా ఉండదు, మీకు తెలుసు. సో ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనుక ఫస్ట్ సైంటిఫిక్ రీజన్ ఏముండాలంటే ఫస్ట్ ఇతని స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి. ఎందుకంటే మేడం అదొక పుణ్యక్షేత్రం మేడం, సంవత్సరానికి 1 కోటి మంది దర్శనం చేసుకుంటారు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అక్కడ టెంపుల్ మీద కాదు నువ్వు ఎలిగేషన్ చేయాల్సింది, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అనుకోండి. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి ఎంతో అంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ పవర్ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇతన్ని ఫస్ట్ ఫండమెంటల్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా దాన్ని ఒక పెద్ద న్యూస్ చేసి అక్కడ కొన్ని డెడ్ బాడీస్ ఉన్నాయంటే డెడ్ బాడీస్ కేవలం ఈ ధర్మస్థలకు సంబంధించి మాత్రమే కాదు మేడం, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉండరు. అవును, ఆ గుడికి దర్శనానికి వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు, బస్ స్టాప్కి వెళ్తున్నప్పుడు, మళ్ళీ తిరుగు ప్రయాణం చేసేటప్పుడు కూడా జరిగి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ హౌ మచ్ ద స్టేట్ ఆఫ్ ధర్మస్థల ఈజ్ రెస్పాన్సిబుల్ షుడ్ బి అ క్వశ్చన్. ఓకే, అయితే ఇక్కడ ప్రజలకు ఒకటి తెలియాల్సి ఉంది సార్. అంటే ఒక 2 విషయాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎట్లా అంటే నిజంగా ఇంత అక్రమము ధర్మస్థలిలో జరిగిందా లేదా, ఏది 20 సంవత్సరాల క్రితం. అంటే అక్కడ ఆలయంలో ఉన్న కొంతమంది అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే కొంతమంది అవయవాలను అమ్ముకునే ప్రయత్నం చేసి హతమార్చారు, కొంతమంది మీద వ్యామోహంతో అత్యాచారానికి పాల్పడి హతమార్చారు అని చెప్పేసి ఆ పర్సనే చెప్పడం జరిగింది, ఆ కార్మికుడే చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ ఏంటి అంటే నిజంగా వాళ్ళు ఇలాంటి హత్యలకు పాల్పడితే గనక అంటే ఇంత అక్రమం జరిగింది జరగలేదు అనే దాని మీద అనుమానం వ్యక్తం అవుతుంది ప్రజలకి. నిజంగా జరిగి ఉంటుందా? ఒకవేళ జరిగి ఉంటే అప్పుడు భయంతో పారిపోయాడే అనుకుందాం. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం తెలియజేయాలనుకుంటున్నాడు ఆ వ్యక్తి అనేది అనుమానం వ్యక్తం అవుతుంది. అంటే ఎవరైనా దీని వెనకాల ఉన్నారా? అప్పుడేమో వాళ్ళందరికీ భయపడి పారిపోయాడు, అప్పుడు చంపేస్తామన్నారు. ఒకవేళ చంపే వాళ్ళు ఇప్పుడు కూడా చంపేస్తారు కదా తనని, ఇప్పుడు కూడా చంపేస్తారు. అలాంటిది ఆ ధైర్యంతో ఎలా వచ్చాడు అంటే ఏంటి తన వెనకాల, తను ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అనేదే ప్రజలకు అనుమానం ఉంది. నేను అందుకే చెప్తాను మేడం, మనము ఒక నిర్ధారణకు వచ్చి విశ్లేషిస్తే అదే నిర్ధారణ వైపే విశ్లేషణ వెళ్తుంది. నిజంగా ఇదంతా ఇన్ని హత్యలు జరిగాయి అంటారా? నిజంగా ఇంత అక్రమం జరిగి ఉంటుందంట మేడం. ఇప్పుడు ఈ రోజు వరకు అయితే ఒక్క ఎవిడెన్స్ ప్రొడ్యూస్ కాలేదు. ఒకవేళ అతను చెప్పిన ఎవిడెన్సెస్ అది ఏ కారణాల వల్ల చనిపోయారు అన్నది రేపొద్దున ఫోరెన్సిక్. ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, తను ఇక్కడ నుంచి పారిపోయే ముందు చివరిగా స్కూల్ పాపది డెడ్ బాడీ ఉండే, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే అస్థికలు తీసుకొని వచ్చాడు అని చెప్పేసి. అంటే అంతకుముందు పాతి పెట్టిన వాళ్ళే కూడా ఉండే ఉంటాయి కదా, కానీ ఇప్పటి వరకు ఎవరివి చూపించలేదు. మనకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే తను ఎక్కడైతే పాతి పెట్టారో ఏవి కూడా ఇంతవరకు మీడియా ముందుకైతే రాలేదు. మరి అందుకే ఇది జరిగి ఉంటుందా లేకపోతే ఓన్లీ ఒక పుకారు మాత్రమే అనుకోవచ్చా అనే విధంగా కూడా ఉంది. ఇప్పుడు దీనికి మీకు రూట్స్ ఒకటి చెప్తాం మేడం. మన సమాజంలో మీకు బ్లాక్ మ్యాజిక్ అనే పదం విన్నారా? క్షుద్ర పూజలు, క్షుద్ర శక్తులు ఇట్లాంటివి ఉన్నాయి కదా. చాలా మంది మీరు చూడండి, కృష్ణవంశీ గారిది ఒక సినిమా కూడా వచ్చింది అప్పట్లో. ఒక చిన్న పిల్లవాడిని కిడ్నాప్ చేసి ఏదో దీనికి బలిస్తాడు, ఒక పొలిటీషియన్ బలిస్తాడు. దాని మీద సినిమా అంతా ఆద్యంతం సినిమా అంతా ఆ ఒక పొలిటీషియన్ని బయటపెట్టడానికి జరుగుతుంది. సో దాని వెనక పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉండడం, హీరో గ్యాంగ్ అంతా కష్టాలు పడడం అంతా ఉంటుంది. ఇక్కడ మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా మేడం, ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఎవరైనా వీళ్ళ కళ్ళు తీసేశారా, వీళ్ళ ఆర్గన్స్ తీసేశారా, ఇలాంటి చేయడం వల్ల ఎవడి క్షుద్ర పూజలు థియరీ వాడికి ఉంటుంది మేడం. ఇలానే చేస్తారు, పర్టికులర్ ఫార్మాట్ ఇంతే ఉంటుంది, దాని సిస్టమ్ ఇట్లా ఉంటుందని అది ఉండదు. సో ఎక్కడో చంపేసి తీసుకొచ్చిన వాళ్ళని ఈ పుణ్యక్షేత్రం దగ్గర పూడిస్తే వీళ్ళకి ఇంకా శక్తులు వస్తాయా అన్న కోణంలో కూడా పూడ్చిండొచ్చు కదా. ఓకే, అంటే అక్కడ ఇవి కూడా జరుగుతాయి. చాదస్తకుడికి మూర్ఖుడికి మనం ఏం చెప్పలేం. వాడు కూడా గురువు చెప్పాడని చెప్తాడు. అరే గురువు చెప్తాడు అనమాట, నువ్వు ఒక బాలికని, అంటే మైనర్ బాలిక కాదు, చిన్న బాలిక, ఒక 12 సంవత్సరాల పాపని అనుకోండి, తీసుకెళ్ళి ఆ అమ్మాయి కన్య అయితే నీకు ఇంకా శక్తులు వస్తాయి. ఈ నగ్న పూజలు ఇవన్నీ సభ్య సమాజంలో చూస్తున్నాం. చాలా చదువుకున్న వాళ్ళు, రాజకీయ నాయకులు, ఎలైట్ పీపుల్ కూడా ఫాలో అవుతున్నారు. ఇది దౌర్భాగ్యం. మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ఓల్డ్ సిటీలో శైతాన్ అని చెప్పేసి మీకు వాటర్ తాగిపించి మీరు మళ్ళీ అదే పాప నోట్లోంచి వాటర్ కక్కిస్తే ఒక బ్లాక్ కలర్ది స్టోన్ బయటకు వస్తుంది, శైతాన్ బాహార్ ఆగా అని చెప్తారు, అంటే లోపల ఉన్న శైతాన్. అదే కమ్యూనిటీ వాళ్ళు, ముస్లిం ఫ్రెండ్స్, నాకు షియా ముస్లిమ్స్ ఉన్నారు, సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు అంతా బోగస్ అని చెప్తారు. నాకు వాళ్ళు స్నేహితులు చెప్తారు అది బోగస్, వెళ్ళొద్దని చెప్తారు. సో ఇప్పుడు ఎవడి సిద్ధాంతం వాడుకున్నప్పుడు ఇందులో ఎన్ని హత్యలు, ఎక్కడో జరిగిన హత్యలు తీసుకొచ్చి ఇక్కడ పూడ్చి ఉండొచ్చు ఒక కథనం. క్షుద్ర పూజలు, ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించినవి మైనర్ బాలికలు లేదా కన్యగా ఉన్నవాళ్ళు,
ఇట్లాంటి వాళ్ళని చంపితే మీకు చాలా సినిమాలు చూసాడు కన్య బాలిక ఇప్పుడు చూడండి జగదక వీరుడు అతిలేక సింధలో ఒక డైలాగ్ చాలా ఫేమస్ డైలాగ్ అది. సో ఎందుకు కన్య అన్నప్పుడు ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు చేశాడా, లేకపోతే ఎవరైనా ఒక సంఘ సంస్కర్త చేశాడా, లేకపోతే ఇంకెవడన్నా చేశాడా, దాని వెనక ఎవరున్నారు ఇవాళ అంటే మాత్రం దీని వెనక ఈ కాన్స్పిరసీ యాంగిల్ కూడా ఒకటి చూడాలి మేడం. ఎక్కడెక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ సికింద్రాబాద్ మీరు ఎప్పుడన్నా క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళారా? అక్కడ రాత్రి ఎప్పుడన్నా చూసారా మీరు? ఇప్పుడు సంగతి తెలియదు కానీ 100 మంది అక్కడ పడుకుని ఉంటారు మేడం. మీరు రాత్రి నిద్ర షెల్టర్ లేక అక్కడ పడుకుని ఉంటారు. వాళ్ళందరి మీద వాళ్ళ లోకల్ నేటివ్ ప్లేస్లో మిస్సింగ్ కంప్లైంట్స్ లేవా? ఖచ్చితంగా. దీని మీద ఒక ఆర్టికల్ డెక్కన్ క్రానికల్ వచ్చినప్పుడు నా ఒపీనియన్ కూడా తీసుకున్నాను మేడం. ఇలా ఎందుకు చేస్తారు వీళ్ళు, రన్ అవే ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ అసంతృప్తి కావచ్చు, ఆర్థిక స్తోమత లేకపోవడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల వెళ్ళిపోయినప్పుడు అలాంటి వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉంటారు మేడం. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో గొడవ పెట్టుకోను, లేకపోతే బాయ్ ఫ్రెండ్ నచ్చడను, లేకపోతే ఇంకో ఏదో కారణంతో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ అంటే వాళ్ళకి ఎక్కడైతే లోకల్గా వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్లో, ఏమని మా అమ్మాయి తప్పిపోయింది, మా అమ్మాయి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, మా అబ్బాయి వెళ్ళిపోయాడు, మా ఆయన వెళ్ళిపోయి, ఇలా రకరకాలు ఉంటాయి. సో ఇందులో ఈ యాంగిల్ కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి మేడం. ఈ యాంగిల్ ఏంటి, ఇందులో ఎంతమంది మహిళలు ఇప్పుడు 2-3 కేసెస్ అక్కడ రేప్ కేసెస్ ఐడెంటిఫై అయినాయి. లోకల్ అక్కడ కంప్లైంట్ లాంచ్ చేసినప్పుడు వాటికి కొంచెం సిమిలారిటీస్ అన్ని దగ్గరగా ఉన్నాయి కాబట్టి అది లైమ్ లైట్లోకి వచ్చింది. కానీ అక్కడ ధర్మస్థలం దగ్గర డెడ్ బాడీస్ పూడ్చడం అన్నది ఇతను చెప్పిన కోణం ఒకటే కాదు మేడం. ఇతను చూసినవి కొన్ని డెడ్ బాడీస్ ఇతను చూసిండొచ్చు, అతను నేను అబద్ధం చెప్పాడని నేను అనట్లేదు. కానీ దానికి అతను నేను 200 శవాలు పూడ్చాను, 300 శవాలు పూడ్చాను అన్నప్పుడు హీ షుడ్ బి మోర్ హానెస్ట్. మీరు అది బరియల్ చేసినప్పుడు మీతో పాటు ఎవరున్నారు అది అవును అక్కడ అతను చెప్పుంటే నేను అతన్ని డెఫినెట్లీ కొంత యాక్సెప్ట్ చేసేవాడిని. అదర్వైజ్ గుర్తుపెట్టుకోండి మేడం, ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని చదవండి మీరు గూగుల్లో ఒకసారి. ఒక భావోద్వేగాల మీద నియంత్రణ లేడు వాడు ఊహించుకున్న కథ, వాడు చెప్పాలనుకున్న కథ వాడి కోణంలోనే చెప్తాడు తప్ప మీరు దాన్ని ఎన్ని చెప్పినా మళ్ళీ వాడు అదే ఎమోషనల్ ప్లాట్ఫామ్కి వస్తాడు తప్ప. ఇప్పుడు అతను కనుక లేదు నేను పలానా ఎక్స్తోని పలానా వై కూడా నాతో పాటు టీమ్గా ఉన్నప్పుడు కావాలంటే మీరు వెళ్ళి వాడిని కూడా అడగండి, వాడు కూడా చెప్తాడు, వాడు కూడా ఇందులో సూత్రధారి పాత్రధారి అని చెప్పచ్చు కదా. అది చెప్పట్లేదు, అది చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాను, మిగతా ప్లాట్ఫామ్ అంతా రెడీ చేస్తున్నాను. ఓకే, అంటే తనతో చెప్పిస్తున్నారు అని ఒక విధంగా నేను మీ గతంలో కూడా మేడం మీరు ఒకసారి చూసుకోండి, మనకి ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహాల ధ్వంసం జరిగినప్పుడు అఘోరిని పట్టుకొని మోర్ దాన్ 10,000 వీడియోలు చేశారు. అవునా? అందులో నా ఒపీనియన్ కూడా నేను ఫస్ట్ డే చెప్పాను ఏంటంటే ఇతను అఘోరి కాదు తెలంగాణ టపోరి అని చెప్పాను. మీకు అందులో ఉంటుంది చూడండి. కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ మదర్ ఒపీనియన్ చూశాను నేను, వాళ్ళ బ్రదర్స్ది వాళ్ళ కొలీగ్స్ది ఒపీనియన్ చూశాను నేను. సో అతను చెప్పినటువంటి కారణాలు కూడా మ్యాచ్ కాలేదు. కానీ మీ విచిత్రం ఏంటంటే దానికి ప్రేరేపింపబడినటువంటి వ్యక్తులు, అందులో ఎవరైతే ఒక ముస్లిం ఎవరైతే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఏ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యాడు? జాకీర్ నాయక్ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అవునా? ఆ జాకీర్ నాయక్ మీద చర్చ జరిగిందా మన మీడియాలో? ఆ వ్యక్తులు అంతకుముందు అక్కడకు దగ్గరలో ఉన్న ఒక హోటల్, ఆ హోటల్ కూడా గవర్నమెంట్ సీజ్ చేసింది. ఆ హోటల్కి వచ్చినటువంటి వ్యక్తులు ఆ సెమినార్ పేరు మీద అక్కడ ఒక రిలీజియస్ కాన్వర్సేషన్ జరిగినాయి. దాని ఇంపాక్ట్ ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ మీద పడింది అన్నప్పుడు ఆ వ్యక్తి ఎవడైతే కొట్టాడు చూడండి మేడం, వాళ్ళు అమాయకులు ఉంటారు తెలుసా మీకు. ఇప్పుడు ధర్మపరంగా చూసినా నా ధర్మంలో నేను కొలిసి అమ్మవారి విగ్రహం పగలగొట్టాడు, ఇది భావోద్వేగం, కోపం. కానీ వాడిలో అమాయకత్వం ఏంటంటే వాడు ఎవడదో వీడియో చూసి ఎవడో చెప్పిన విషయం విని ఎవడో పలానా వాడు ప్రొవొకేషన్ చేశాడు, నువ్వు ఈ పని చేస్తే నీకు పుణ్యం వస్తుందనో లేకపోతే నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్తే వాడు బతికుండే వరకు పోలీస్ స్టేషన్ జైల్లో ఉండాలి కదా మేడం వాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.